ఇక డీటెయిల్స్లోకి వెళితే కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అనుచరులు విలేకరుల సమావేశం నిర్వహించారు. పోచారం శ్రీనివాసరెడ్డి బాన్స్వాడ నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరారని వారు అన్నారు. కొంతమంది ఓర్వలేక పోచారం శ్రీనివాసరెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అనుచరులు తెలిపారు. మేమందరం పోచారం వెంటే ఉంటాం అని అన్నారు. బాన్స్వాడ నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను కలుపుకొని వెళ్తామని అనుచరులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆయన మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. అలా చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మరి మనమందరం కూడా సమర్థించాలనే సంకల్పం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు గౌరవ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి గారు మరి బాన్స్వాడ నియోజకవర్గాన్ని అభివృద్ధిపథంలో నడిపేయాలి. ఆయన ఇన్ని రోజులు కూడా మరి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి బాన్స్వాడని తెలంగాణలోనే ఒక ముఖ్యమైన స్థానంగా నిలిపినటువంటి ఘనత. మరి అవన్నీ కూడా ఇంకా పెండింగ్లో ఉన్నటువంటి పనులు చాలా ఉన్నాయి. మరి అవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలి. ప్రజలకు న్యాయం జరగాలి. ప్రజల క్షేమమే ఆయన క్షేమంగా. ఆయన దాన్ని నిన్నటి రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన సమక్షంలో నిన్న చేరడం, ఇవన్నీ కూడా నియోజకవర్గ ప్రజల్ని, రైతుల్ని మరి అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకుపోవాలనే గతంలో చేసినటువంటి అభివృద్ధితో పాటు ఇంకా కావాల్సినటువంటి పేద ప్రజలకు అందేటువంటి సౌకర్యాలు చాలా ఉన్నాయి. అవన్నిటిని కూడా మనము అమలు చేసుకోవాలి. అవన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లాలనే ఒక సంకల్పంతో మాత్రమే మరి ఆయన ఈరోజు నిన్నటి రోజు కాంగ్రెస్లో చేరడం జరిగింది. ఆయనతో పాటే ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ కానీ నియోజకవర్గంలో ఉన్నటువంటి క్యాడర్ అందరూ కూడా మరి ఆయన నాయకత్వంలో పనిచేస్తూ ఆయన చేసినటువంటి పేద ప్రజల అభ్యున్నతి, పేద ప్రజల సౌకర్యాలు మరి ఆయన ఎప్పుడు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ కూడా మరి ఆయన నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలని, ఆయన నాయకత్వంలో అందరం కూడా పనిచేయాలని, ఎందుకంటే ఇంత మంచి అవకాశం